పాపం చిరంజీవి అని నేను పొద్దున్నే ఒక వీడియో పోస్ట్ చేశా. ఏంటంటే ఆయన మొన్న 'గద్దర్' అవార్డులు తీసుకుంటున్నటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి మాట అందులో దుర్భాష లేదు, దూషణ లేదు, లేదా కావాలని ఆహ్, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏదో ఇబ్బంది పెట్టాలని లేదు. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఆయన ఆశీస్సులు తీసుకొనున్నాడు. గతంలో వాళ్ళ తమ్ముడు కోసం అని చెప్పి ఆయన 'అశ్వత్థామాత కుంజరహ' లాంటిది కూడా చేశారు. ఆ రోజున చిరంజీవిని అతిగా గౌరవించాడు జగన్మోహన్ రెడ్డి. అతిగా. వాళ్ళ ఏనాడు అతను సాధారణంగా అట్లాగ ప్రవర్తించడేమో. అంతగా ఒక 'నరేంద్ర మోడీ' తర్వాత చిరంజీవి విషయంలోనే అతను తగ్గాడు. మిగతా ఎవరి దాంట్లోనైనా సరే రొమ్ము విరుచుకుని మాట్లాడేటటువంటి వ్యక్తి. వినయంగా ప్రవర్తించేది జగన్మోహన్ రెడ్డి. మొట్టమొదట మోడీ దగ్గర. రెండవది చిరంజీవి దగ్గరే. అంతగా అన్నయ్య, సోదరుడు, సోదరుడు అన్నటువంటి కోణంలో మాట్లాడడం నేనెప్పుడు చూడల. అసలు ఇంకొకళ్ళ గురించి అంత ఇదిగా మాట్లాడడం. అంతగా గౌరవిస్తే, ఆ గౌరవాన్ని అగౌరవంగా చిత్రీకరించడంలో సక్సెస్ అయ్యారు పవన్ కళ్యాణ్. ఏది చిరంజీవి డ్రామాటికల్‌గా చేసింది. చిరంజీవి కోసం తన నిర్ణయాన్నే మార్చుకున్నాడు. టికెట్ల రేట్లు తగ్గించాలన్నటువంటి దాంట్లో మళ్ళీ చిరంజీవి చెప్పాడని రేట్లు పెంచడానికి ఒప్పుకున్నాడు. అయితే గత రేట్ల కంటే తక్కువ చూపెట్టాడు. అంతవరకు కన్ఫర్మ్. అది పోనీ ఇప్పుడు వీళ్ళేమన్నా గత రేట్లకి తరహాలో పెట్టగలిగారా? లేదు గదా! అంటే అతను పెట్టింది కరెక్ట్‌గా చిరంజీవితో మాట్లాడి ఓకే చేసినయే గదా! ఆ రేట్లు పెంచేటప్పుడు మళ్ళీ ఆ జీవో కాపీని చిరంజీవికి పంపించి ఓకే చేశాకన మిగతా నటులందరితో కూడా మాట్లాడమనినే గదా చేసింది. అంత గౌరవిస్తే 2 చేతులెత్తి దండం పెడుతున్నాను అన్నాడు. మా అన్నయ్య చేత అట్ట దండం పెట్టించుకుంటాడా? ఎంత అహంకారం, ఎంత అహంకారం అంటూ ఒక ఎమోషనల్ గేమ్ నడిపాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత నడిచింది చూసాం. ఇవాళేమో ఓపెన్‌గా చిరంజీవిని తిట్టింది తిట్టకుండా తిడుతున్నారు. ఆయన అన్న పదం కాస్త వెనకబడింది. నంది అవార్డులు ఇస్తే బావుంటది. ఇదేదో నటులకి కాస్త ప్రోత్సాహం అని. దానికి మర్యాదగా చెప్పొచ్చు. కందులు దుర్గేష్ మర్యాదగా చెప్పారు ఇస్తామండి త్వరలో అని చెప్పి. ఖతం అయిపోయా. కానీ మామూలు సోషల్ మీడియా ట్రోల్ కాదు. దారుణంగా చిరంజీవి ఎప్పటి నుంచినో కక్ష కట్టుకునున్నాడు. కావాలని ఉన్నాడు. నాశనం చేసే క్యారెక్టరు వాడు, వీడు ఇక బూతులతో కూడినటువంటిది ఆ సోషల్ మీడియా వింగ్స్‌లో. అలాగని నేను లోకేష్, చంద్రబాబు నాయుడు అది చేయిస్తాడని నేను చెప్పను. చంద్రబాబు, లోకేష్ అధికారంలోకి రావడానికి కారణమైతే వాళ్ళ సోషల్ మీడియా కాదు. కానీ వాళ్ళు దిగడానికి గతంలో కారణం వాళ్ళే అయ్యారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే. వాళ్ళ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా. అతిగా మిత్రుల మధ్యన గొడవలు పెట్టడం. అప్పట్లో బీజేపీకిను, తెలుగుదేశానికి గొడవలు పెట్టినోళ్ళాళ్ళే. పవన్ కళ్యాణ్‌కి, చంద్రబాబుకి గొడవలు పెట్టినోళ్ళాళ్ళే. వాళ్ళ దృష్టిలో చంద్రబాబు నాయుడు దైవాంశ సంభూతుడు. మిగతా వాళ్ళందరూ బిచ్చగాళ్ళు, లేకపోతే గనక ఆయన కింద బంట్రోతులు అన్నటువంటి ఫీలింగ్. ఈవెన్ నరేంద్ర మోడీ అయినా సరే చంద్రబాబు ముందు పనికిరాడు. పొరపాటున ట్రంప్ ఇక్కడ పొత్తులు లేవు గానీ, ట్రంప్ ఉంటే ట్రంప్ కూడా వేస్ట్ గాడే అనేటువంటిది ఇప్పటికే మాట్లాడుతుంటారు. అసలు అమెరికా అధ్యక్షుడిగా చంద్రబాబే వస్తే గనక ప్రపంచాన్ని వాళ్ళు ఇరాన్‌తో కూడా మాట్లాడి నిమిషాల మీద యుద్ధాన్ని ఆపిచ్చేస్తాడు అన్నటువంటి తరహాలో ఫీలింగ్ ఉంటది. అదొక మానసిక లక్షణం అది. ఆ లక్షణంతో ఇప్పుడు చిరంజీవిని ట్రోల్ చేస్తున్నాడు. జనసేన వాళ్ళు నోరు మెదపలేకపోతున్నారు. పక్కన కూటమిలో ఉండి మాట్లాడలేకపోతున్నారు. అలాంటిది జనసేనకు సంబంధించిన ఏది గుంటూరు అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు గారట. ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని మా సహనాన్ని పరీక్షించొద్దు. కూటమిలో ఉన్నాం. ఆ రోజున చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు మీరందరూ దాక్కుంటే మేము రోడ్ల మీదకొచ్చిందన్నది గుర్తుపెట్టుకోండితో బిగిన్ చేసి ఎన్నో తట్టుకుంటున్నాం, ఎన్నో ఆగుతున్నాం, సర్దుకుంటున్నాం. రెచ్చగొట్టద్దు మమ్మల్ని అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది కూటమిలో విభేదాలకి కారణం చంద్రబాబు కాదు, పవన్ కళ్యాణ్ కాదు. వాళ్ళిద్దరు అక్కడ మెటల్ ప్లాంట్ దగ్గర ఒకేసారి శంకుస్థాపన చేస్తున్న సందర్భంలో ఇక్కడ జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక పాఠం ఏంటంటే, ఎదుటి వాళ్ళందరినీ అసమర్థుల కిందన ఒక్క మానాయకుడే దేవుడు అనేటటువంటి ధోరణిని తగ్గించుకోవాల్సిన అవసరం కూటమిలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని చూసి నేర్చుకోవాలి కార్యకర్తలు. లోకేష్ గారిని చూసి నేర్చుకోవాలి కార్యకర్తలు. లేకపోతే లోకేష్‌కి చేత కదేంటి ఈ భాష? ఆయన ఎందుకు మర్యాదగా మాట్లాడుతున్నాడు? అన్నయ్య, అన్నయ్య అంటూ పవన్ కళ్యాణ్ గురించి. అది జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారు అగ్రనేతలు. కానీ అగ్రనేతలు తీసుకొస్తున్న వాతావరణాన్ని చెడగొడుతున్నటువంటి నేపథ్యంలో వస్తున్న మాటలు ఎప్పటికైనా ఆలోచించాల్సిన సందర్భం.